అండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. మన జీవితంలో మన వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందుకు తలుపు తెరవబడిందెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోధధ్వనులని నాతో మాట్లాడగలిగింది. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనని ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే గత వారం కూడా చూస్తూ వచ్చాం, ఇక్కడికి ఎక్కి రమ్ము. కాబట్టి అది ప్రాముఖ్యమైన విషయం. మరి పద్మాస్ ద్వీపంలో దీవిలో మరి యోహాను పరవాసినిగా అయినప్పుడు ఆ యొక్క దర్శన వెలుగులో దేవుడు మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు జరుగుతూ వచ్చినాయి. సంఘాల గురించి కూడా చెప్పబడుతూ వచ్చినాయి. అటు తర్వాత సంఘముల గురించి చెప్పిన తర్వాత ఇక ఈ సంఘముల చరిత్ర అయిపోయిన తర్వాత ఇక జరగవలసినవి నీకు కనపరిచేదను, ఇక్కడికి ఎక్కి రమ్మని ప్రభు మాట్లాడిన మాటను మనం చూస్తున్నాం. ఇక్కడికి ఎక్కి రమ్ము. కాబట్టి దేవుని ప్రజలైన వారు గత వారం కూడా కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. ఇక్కడికి ఎక్కి రమ్ము అన్న దాని మీద కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటున్నారు కదా. దీంట్లో రెండో భాగం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని సేవకుడైన దేవుని ఇళ్ళంతట్లో నమ్మకస్తుడైన మోషే ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినటువంటి అనుభవం బైబిల్లో ఉంది. వారు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితాలకు జరిగినవేంటి, వారి జీవితాల్లో కలిగినటువంటి అద్భుతాలు ఏంటన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా దేవుని యొద్దకు ఎక్కి రావటం ద్వారా, దేవుని సన్నిధిలోకి మనం రావటం ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసేవారు ఉంటూ వస్తున్నారు. మనం కూడా దేవుని ఎదుకు ఎక్కిపోతే, దేవుని సన్నిధికి ఎక్కిపోతే దేవుడు ఎన్నో అద్భుతాలు మన ఎట్లా జరిగించడానికి తన దయా సంకల్పంలో దేవుడు సిద్ధంగా ఉన్నవారుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇశ్రాయేల్ ప్రధానులు దేవుని ఎదుకు ఎక్కిపోయినప్పుడు జరిగినవేంటి కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్టు వాకరులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఈరోజు ప్రభు ఈ యొక్క మరి ఆరాధన ఎంత దీవెనకరంగా చేయండి. ఆరాధన వర్తమానం ఎంత దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని దేవ వాక్య పెరుగులో మా జీవితాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఎట్లా మీ దగ్గరికి ఎక్కువ వచ్చి మిమ్మల్ని ఆరాధించాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందండి. ఆయా బలహీనతలు కలిగిన వాడిని ఆ బలహీనతలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీరే తొలగించి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని దేవ ఈ వాక్యం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ ప్రభువైన మరి ఈ యొక్క ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాత్రమే మహిమ పొంది శత్రువు సిగ్గు తీసుకురామని ధ్యానించేటప్పుడు కూడా సొంత మాటలు మనుషులు ఉద్దేశించి కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో నాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభావ మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించేదంతో క్షేమకరంగా మేలుకరంగా ఉండేలాగా సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాటలు అంటే మరి దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితంలో జరిగినవి ఏంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము, ఎందుకంటే దేవుని యొద్దకు ఎక్కిపోవటం అనేది చాలా ధన్యకరమైన విషయం. యోహాను దేవుని యొద్దకు ఎక్కిపోతున్నప్పుడు ఎంతో ధన్యుడిగా అక్కడ చేయబడిన అనుభవం చూస్తున్నాం. ఇక్కడ అదే రీతిలో మన జీవితాల్లో కూడా
దేవుని యొద్దకు ఎక్కిపోయేటప్పుడు మన జీవితాల్లో కూడా ఎన్నో మేలులు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో కూడా ఎన్నో మేలును మనం చూస్తున్న వారుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితాల్లో జరిగినవి ఏమిటంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలు దేవుని చూచిరి, నీలమయమైన వస్తువు వంటిది, చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితంలో జరుగుతుంది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా చూసినట్లయితే ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసిరి. కాబట్టి ప్రధానులు వారి జీవితంలో ఎక్కిపోవటం ద్వారా, అంటే వారి యొక్క అనుభవాలను చూసినట్లయితే వారు ఎక్కిపోయిన అనుభవం 9వ వచనంలో ఉంది. ఏమని? ఆ పెద్దల్లో 70 మంది ఎక్కిపోయిరి. కాబట్టి ఆ పెద్దల్లో 70 మంది మోషేతో పాటు కానీ ఎక్కిపోతున్న అనుభవాన్ని మనం చూసినప్పుడు ఆ ప్రజల యొక్క జీవితంలో వాళ్ళు ఎక్కిపోగా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుణ్ణి చూసిన అనుభవం ఉంది. ఏమనుభవం ఉంది? దేవుని చూసినటువంటి అనుభవం. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎక్కిపోవటం ద్వారా, దేవుడు నివసించే ప్రాంతానికి మనం ఎక్కిపోవటం ద్వారా, దేవుడు ఉండే ప్రాంతాన్ని మనం ఎక్కిపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రియులారా, మన జీవితాల్లో గమనించాల్సిన మాట ఏంటంటే దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ఎవరిని చూడగలుగుతాం? దేవుణ్ణి. అంటే ఏ దేవుడైతే మనకు జన్మనిచ్చాడో, ఏ దేవుడైతే మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించాడు, ఏ దేవుడైతే తల్లి గర్భం నుండి ఈ లోకానికి అనుమతిస్తూ వచ్చాడు, ఏ దేవుడైతే ఇప్పటి వరకు కూడా వెనువెంటుండి కొనుక్కోకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ మన జీవితాన్ని కాపాడుతూ ఇప్పటి వరకు నడిపించి, ఏ దేవుడైతే తన కుమారుని లోకాన్ని పంపి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టేటట్టు చేశాడు, ఏ దేవుడైతే మన కొరకై తన కుమారుని బలిగా అర్పించడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదో అంత గొప్ప దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు చూచారంట. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఇశ్రాయేల్లో ప్రధానులు అంత గొప్ప దేవుని చూడగలిగారు. కారణం ఏంటి? వాళ్ళు ఎక్కిపోవటం ద్వారా అంటే దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు, దేవుని యొద్దకు మనం ఎక్కిపోవడానికి ఇష్టపడినప్పుడు, దేవుని సన్నిధికి ఎక్కిపోవడానికి ఇష్టపడినప్పుడు మన జీవితాలు ఏం జరుగుతుందండి? దేవుని చూడగలుగుతాం. ఏం చేయగలుగుతాం? దేవుని చూడగలుగుతాం. ఈరోజు చాలా మంది యొక్క విశ్వాసులుగా అని కాదు కానీ చాలా మంది జీవితాలు చూడగా, మానవ మాత్రమై మానవుని యొక్క శరీరం ద్వారా నిర్మితమైనటువంటి మనుషుల యొక్క జీవితాలు చూడగా చాలా మంది దేవుని సన్నిధికి ఎక్కి రాలేక, చాలా మంది దేవుని సన్నిధికి రాలేక దేవుని చూడలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేల్లో ప్రధానులు 70 మంది ఏం చేశారు? ఈ 70 మంది దేవుని యొద్దకు ఎక్కిపోవటం ద్వారా అసలైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిర్మాణకుడైన దేవుణ్ణి, భూమియో ఆకాశంను సృష్టించిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, తేజోమయుడైన దేవుణ్ణి, ఇంకా ఆకాశం మహాకాశం పట్టదాన్ని గొప్ప దేవుణ్ణి చూసే ధన్యత వాళ్ళకి క్రీస్తులో అనుగ్రహించబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, మొదటిగా ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితాల్లో జరిగింది ఏంటంటే దేవుణ్ణి చూడగలిగారు. మొదట అర్థమవుతుందండి? దేవుణ్ణి చూడగలుగుతూ వచ్చారు. ఎంత గొప్ప దేవుణ్ణి చూశారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఎంత శ్రేష్టకరంగా ఉండి ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు ఒకప్పుడు మన జీవితాల్లో దేవుని సన్నిధికి ఎక్కువ వచ్చిన అనుభవం లేని వారు, దేవుని మందిరానికి రానటువంటి వారు, దేవుని మందిరానికి రాలేక లోకంలో పాపంలో జీవిస్తూ చెడు సహవాసులకి, చెడు స్నేహాలకి అలవాటు పడి, త్రాగుడికి బానిసలైపోయి, ఇంకా చెడు అలవాట్లకి, పాప జీవితానికి బానిసలమైపోయినటువంటి ఆ సందర్భంలో ఉన్న మన జీవితంలో యేసు ప్రభువు వారు వచ్చి, ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చి మన జీవితాన్ని మార్చి దేవుని మందిరానికి ఎక్కి వచ్చేటట్టు ప్రభు చేస్తూ వచ్చాడు. ఆయన కలువరిశిలో కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుని సన్నిధికి ఎక్కి వచ్చే అనుభవాన్ని క్రీస్తులో దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం వాక్యపు వెలుగులో దేవుని మనం చూడగలుగుతున్నటువంటి ధన్యత యేసు ప్రభు వారిని బట్టి. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని ఎదుగు ఎక్కిపోయినప్పుడు వారి జీవితంలో జరిగింది ఏంటంటే దేవుని చూడగలిగారు. నేను కూడా నా జీవితంలో ఈరోజు దేవుని మందిరానికి ఎక్కి వచ్చినప్పుడు నీ ప్రసన్నతని, నీ యొక్క రక్షణని, నువ్వు ఇచ్చిన మారు మనసుని చూడగలిగే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు ప్రభుని. ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది అన్నమాట మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం రండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం.
నిర్గమాకాండం 24:10 ఇశ్రాయేలు దేవుని చూసిరి, ఇశ్రాయేలు కాదండి, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. చాలు తర్వాత చదువుతాం. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మొదటగా దేవుణ్ణి చూశారంట. ఇశ్రాయేలు దేవుణ్ణి 70 మంది పెద్దలు ఏం చేశారు? దేవుని చూశారు. రెండోదిగా ఏం చేయబడుతూ వచ్చింది? ఆయన పాదాలను చూసిన అనుభవం చూస్తున్నాం. ఒకటి దేవుని చూశారు, రెండోదిగా ఆయన పాదములను. నిజంగా ఆయన పాదముల దగ్గరికి రావటం అనేది ప్రాముఖ్యత. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఆ 70 మంది యొక్క జీవితాలు చూడగా మహోన్నతుడైన దేవుని యొక్క పాదములు చూడగలిగారు. మహోన్నతుడైన దేవుని యొక్క పాదములు చూసి ఆ పాదములు చూసిన అనుభవం వారి జీవితాల్లోకి రావటం ద్వారా వారు ఎంతో ఆనందభరితులుగా అవుతూ వస్తున్నారు. ఎలా ఉండారండి? ఎంతో ఆనందభరితులుగా ఉంటున్నారు, సంతోషభరితులైతూ వస్తున్నారు. అంటే దేవుని యొక్క పాదాలు చూసినప్పుడు, ఆ దేవుని యొక్క పాదాలు, ఆ సువర్ణమయమైనటువంటి పాదములు, ఆ మేలిమితో కూడినటువంటి పాదములు, ఆ ప్రసన్నతతో కూడినటువంటి పాదములు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారండి? చూసి ఏం చేశారు తెలుసా? దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని మహిమపరిచినటువంటి అనుభవం ఉంది. కానీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క దేవుని చూసే ధన్యత, అంటే మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని తల్లి గర్భంలో పెట్టి బయటికి తీసినటువంటి దేవుని మనం చూడగలిగే ధన్యత దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. రెండోదిగా చూడగా ఆయన పాదములు ఎలా ఉండేవో చూడగలిగే ధన్యత, ఆయన పాదాలను చూసే ధన్యత క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. దేవుడు ఒక చోట మాట్లాడుతూ వస్తాడు, ఏమని? నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు. దేవుడు మాట్లాడతాడో లేదా? నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు. కానీ మహోన్నతుడైన దేవుని యొక్క పాదాలు చూడగలుగుతూ వచ్చారు. ఎవరండి? ఇశ్రాయేల్లో 70 మంది ప్రధానులు. ఇశ్రాయేల్లో ప్రధానులైనటువంటి వారు దేవుని ఎదుకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితంలో జరిగింది ఏంటంటే దేవుని యొక్క పాదాలను చూడగలిగారు. ప్రభు పాదాలను చూడటం అన్న ధన్యత. ఈరోజు ఒక దేవుని బిడ్డగా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డగా ప్రభు పాదముల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు పాదముల దగ్గర పడినప్పుడు, ప్రభు పాదముల దగ్గరికి వచ్చి మనం చేరినప్పుడు మనలో ఉన్న పాపపు జీవితాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటాడు ప్రభు. పాపంలో పట్టుబడిన స్త్రీ, వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాప జీవితం తీసివేయబడింది. అవునా కదా? ఇంకా చూడగా కుష్ఠరోగంతో ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించి అన్నప్పుడు, ప్రభు పాదాల మీద పడుతున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? వారిలో ఉన్న కుష్ఠరోగం పోయి స్వస్థత కలుగుతూ వచ్చింది. అంటే ప్రభు పాదాల దగ్గర మన జీవితాలకు స్వస్థత, మన పాపాలకి క్షమాపణ ఉంది. అటువంటి పాదాలను చూడగలిగే ధన్యత ఇశ్రాయేలు ప్రధానులో ఉన్నటువంటి 70 మంది చూడగలుగుతూ వచ్చారు. ఎంత ధన్యత! ఆ ధన్యత ఈరోజు మనకు కూడా ప్రవేశిస్తున్నాడు క్రీస్తులో. దేవుని చూచే ధన్యత, దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఆ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు క్షమించే అనుభవం మన జీవితాల్లో ప్రవేశిస్తున్నాడు. మన పాప జీవితం నుంచి తీసివేసి క్షమాపణ ఇచ్చే అనుభవం. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాటను చూసినట్లయితే నిర్గమాకాండము 24:10 ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచిరి. చాలన్న. కాబట్టి ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేల్ యొక్క దేవుని యొద్దకి ప్రధానులు, ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని యొద్దకి ఎక్కిపోయినప్పుడు వారి జీవితాలు జరుగుతుంది ఏంది? మొదటిగా దేవుని చూసిరి, ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి చూశారు. రెండు, ఆయన పాదాలు చూశారు, క్షమాపణ ఇవ్వగలిగే పాదాలు, క్షమించేటటువంటి పాదాలు. అంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి వారికైనా క్షమాపణ ఉంది. ఆ క్షమించగలిగినటువంటి మనసు కలిగినటువంటి దేవుని యొక్క పాదముల దగ్గరికి వచ్చారు. మూడోదిగా చూడగా ఆయన పాదముల దగ్గర నిగనిగలాడు. నిగనిగలాడు అంటే అర్థం ఏంటండి? ఎవరికైనా తెలుసా? మెరిసే ప్రకాశవంతమైనది లేదా కాంతి ప్రతిబింబమును గురించి అని కూడా చెప్పవచ్చు. మెరిసే ప్రకాశవంతమైనది అని చెప్పవచ్చు, లేదా
కాంతి ప్రతిబింబం అని కూడా చెప్పొచ్చు. అంటే అంత గొప్ప విధము దేవుని యొక్క పాదముల కింద ఉంది. దేవుని యొక్క పాదముల కింద ఏముందండి? చూడండి, అక్కడ రాయబడుతున్న మాట, నిగనిగల మెరిసేటటువంటి ప్రకాశవంతమైనది ఆ యొక్క వెలుగు లేదా ఆ కాంతి ప్రతిబింబము ఆయన పాదముల కింద ఉన్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఏముందండి అక్కడ? ఆయన పాదముల కింద మెరిసే ప్రకాశవంతమైనది లేదా కాంతిని ప్రతిబింబించేది, అంటే ఆ కాంతిని, ఆ వెలుగుని ప్రకాశింపజేసేది, ఆ వెలుగును ప్రజలకు కనపరిచేది, ఆ వెలుగు ప్రజలకి కనపడేటట్టు రూపాంతరంలో తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు ప్రభు యొక్క పాదముల కింద, దేవుని యొక్క పాదముల కింద మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ ఈరోజు నా జీవితాల్లో ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వెలుగు, ఆ కాంతి ప్రతిబింబంలాగా మనం ఉండాలని, ఆ ప్రకాశించే కాంతి వలె మనం ఉండాలని యేసు ప్రభువారు మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? ఒక ప్రకాశించే వారిగా, మెరిసే ప్రకాశవంతమైనది లేదా కాంతిని ప్రతిబింబించేలాగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా. కాబట్టి ఈరోజు మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, ఆ నిగనిగలాడేది నీ పాదముల కింద ఎలా ఉంటూ వచ్చిందో అలాగూ మెరిసే ప్రతిబింబంలాగా, కాంతినిచ్చే ప్రతిబింబంలాగా క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా నన్ను సిద్ధపరిచే ప్రభువా. అలా సిద్ధపరచడం ద్వారా నేను పరలోకములో దేవా జ్యోతుల్ని పోలిన వారిగా, ప్రకాశించే జ్యోతిని పోలిన వారిగా నన్ను నువ్వు సిద్ధపరిచేవు ప్రభువా అని ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఇదన్నమాట. 4 విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని చూసి ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్త్రం వంటిది, ఆకాశ మండలకు తేజోమంటిది ఉండేది. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, ఆయన పాదముల దగ్గర నీలమయమైన ఉండటము చూశారు. నీలమయం అంటే నీలాలతో ఉండేదని అర్థం. ఓ రకంగా చెప్పాలంటే నీరు ఎలా ఉందో నీలమయమైనటువంటిది, అంటే నీళ్ళ లాంటిది. అంటే నీరు ఎలాగైతే ఉంటుందో కలరు, అలాంటి కలర్తో కూడినది. అలాంటి మరి నీళ్లు అంటే బురద కలిగిన నీళ్లు కాదండి, అక్కడ రాస్తూ వచ్చాడు క్లియర్గా, నీలమయమైన. కొన్ని నీళ్ళు ఉంటాయి, వరదలు వచ్చినప్పుడు ఏ నీళ్ళు వస్తాయి? బురద నీళ్ళు వస్తాయి. ఫస్ట్గా బోరేసేటప్పుడు ఏ నీళ్ళు వస్తాయి? మంచినీళ్ళు వస్తాయా? ఏ నీళ్ళు వస్తాయి? బురద నీళ్ళు వస్తాయి. పంపేసినా లేదా బోరేసినా మొదట ఏమొస్తాయి? బురద నీళ్ళు. బురద నీళ్ళు తర్వాత ఏమొస్తాయి? అంటే మానవుని యొక్క జీవితం అదే. మొదట మానవుని యొక్క జీవితం బురద లాంటిది. ఈ బురద లాంటి జీవితంలో యేసు ప్రభు శిలువ కార్యం జరగటం ద్వారా మనలో నుండి శ్రేష్టకరమైనటువంటి విధానం బయటికి రాబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైనటువంటి వస్తువు వంటిది. అంటే ఆయన పాదముల కింద నిగనిగలాడే నీలమయమైనటువంటి వస్తువు లాంటిది కనపడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే నీలాలతో అని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. నీలాలు అంటే అర్థం ఏంటి? నీళ్లు, అంతేనా? సరే, కాబట్టి నీలమయమైనటువంటి అంకు, నీలాలతో కూడినది. మరి అటువంటిది ప్రభు పాదముల కింద ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఆనందభరితులు అవుతున్నారు. ఒక మాట చూడండి, ఒకవేళ నీళ్లే ప్రభు పాదముల కింద ఉండి అనుకోండి, ఆ నీళ్ళను చూసి ఎవడైనా సంతోషిస్తాడా, భయపడతాడా? సంతోషిస్తారా? వరద వచ్చినప్పుడు అట్టగా నుంచుంటారా? అయితే సంతోషిస్తా? సునామీ వచ్చినప్పుడు నీళ్ళే కదా అట్టగా నుంచుంటావా? సహజంగా ప్రతి మనిషికి నీరంటే భయం ఉంటుంది. ఏముంటుందండి? నీరంటే భయం. నాకు చాలా ఎక్కువ భయం నీళ్ళంటే. సముద్రం దగ్గరికి వెళ్తే నేను కళ్ళు మూసుకుని నుంచుంటా. అందరూ సముద్రం చూస్తూ ఉంటే నేను కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటా. ఎందుకంటే ఆ నీళ్ళు భయం. ఏమో సముద్రం పొంగొచ్చి నా మీద పడిద్దేమో. అర్థమవుతుందండి? కొన్ని అల్లరి చేత మాకు దగ్గరలోనే ఉంది. ఎంత దూరం? 7 నుంచి దరిదాపు తుఫ్రాన్ ఎన్ని కిలోమీటర్లు ఉండేదనా? తుఫ్రాన్ 26. అంత దూరం కూడా ఉండదు. అయితే దానికంటే సగమే. కాబట్టి అంత సమీపం, దాదాపు 15-20 కిలోమీటర్లే. అంత దూరంలోనే సముద్రం ఉండేది. నా జీవితంలో నేను 2 సార్లు వెళ్ళొచ్చు అంతే. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఒకవేళ సునామీ వచ్చి కొట్టిపోతే, నేను వెళ్ళిన తర్వాత సునామీ వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతే ఎట్లా? ఆ భయంతో అసలు ఆ సముద్రం దగ్గరికే వెళ్ళా.
కాబట్టి ఎందుకంటే మానవుడికి నీరంటే భయం ఉండిద్ది. ఏం జరిగిద్దో ఒక నది దాటాలంటే భయం వేసింది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది కాలు బలం ఎలా ఆ యొక్క నీటి నుండి దాటుకుంటూ వెళ్తూ వచ్చారు. ఒకే ఒక్కడు ఎలీషా దుప్పటి తీసుకుని యొర్దాను నది మీద కొట్టినప్పుడు 2 పాయలుగా చేయబడిన నదిలో గుండా ఎట్లా దాటుకుంటూ వెళ్ళాడు? కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. ఈరోజు వాళ్ళు నీలమయమైనటువంటిది వస్తువు వంటిది చూచినప్పటికీ వాళ్ళు సజీవులుగా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. అక్కడ ఆ కృపను బట్టి ఆనందభరితులుగా అవుతూ వస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో దేవుని కృప లేకపోతే, దేవుని కృప ఉండకపోతే మనం ఏమై ఉండేవారమో యేసన్న గారు ఒక పాట రాశారు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే. ఆ కృప లేకపోతే మనం ఎట్లా బతకగలుగుతాం? అర్థమవుతుందండి? ఆ కృప లేకపోతే మనం ఎట్లా బతకగలుగుతాం? ఎందుకంటే దేవుని యొక్క కృప ఆ ఇశ్రాయేల్లో ప్రధానులైన 70 మంది మీదకి రావటం ద్వారా ఆ ప్రభువును చూడగలిగారు, ఆయన పాదాలను చూడగలిగారు, ఆయన పాదాల క్రింద ఉండ నిగనిగలాడే చూడగలుగుతూ వచ్చారు, ఆయన పాదాల క్రింద నీలమయమైనటువంటి వస్తువును కూడా చూడగలుగుతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుని కృపే. ఆ మహోన్నతుడైన దేవుని కృప 70 మంది ప్రజలకు తోడుకుంటాం ద్వారా వారు దేవుని చూడగలిగారు కాబట్టి దేవుని మహిమపరిచే వారు ఉంటున్నారు. అట్టి ఆనందకరమైన జీవితం క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించినందుకై ఆ రోజు ఒక వస్తువు లాంటి నీలమయమైన దాన్నే ఇశ్రాయేలు 70 మంది చూడగలిగారు. ఈరోజు మనము ఆ రోజు ఎంతమంది చూశారు? నీలమయమైనటువంటి వస్తువు వంటిది ప్రభు పాదాల కింద ఎంతమంది చూశారు? 70 మంది. ఈరోజు ప్రభువుని ఎంతమంది చూడగలుగుతున్నారు? చెప్పండి. ప్రభువుని ఎంతమంది చూడగలుగుతున్నారు? లక్షల కోట్ల మిలియన్ల ప్రజలు దేవుణ్ణి చూడగలుగుతున్నారు. వాక్యపు వెలుగులో, దేవుని వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో అనేక మంది మిలియన్ల ప్రజల్లో నేటి దినంలో ఎల్షాదై ప్రార్థనా మందిరంలో మనం కూడా వారిలో ఒకరుగా ఉంటూ వచ్చాం. ఈరోజు మహోన్నతుడైన దేవుణ్ణి చూడగలుగుతున్నామంటే ఆయన కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, యేసు ప్రభువు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలా ఉంటాడన్నది మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఆయన పాదాల కింద ఉన్నటువంటి నిగనిగలాడేది కానీ నీలమయమైనటువంటి వస్తువుని మనం చూడగలుగుతున్నామంటే ఆ మహోన్నతుడైన దేవుడు తన కుమారుని మన కొరకై ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదు కాబట్టి ఆ కుమారుడు కూడా తండ్రికి విధేయుడై తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుకాడని వాడిగా మన నిమిత్తమే తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో రక్షణ కార్యం జరిగింది, మారుమనసు జరుగుతూ వచ్చింది, బాప్తిస్మ యొక్క అనుభవంలోకి వచ్చి మహోన్నతుడైన దేవుని మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఈ ధన్యతను బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు 70 మంది ప్రజలే కాదు, 70 మంది ప్రధానులే కాదు, ఈరోజు నేను నా కుటుంబం నిన్ను చూసే ధన్యత నాకు ఇచ్చావు. క్రీస్తుని బట్టి ధన్యత నాకు ఇచ్చావు ప్రభుని మనం ఆరాధించే వరకు ఉందాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట చూసినట్టు నిర్గమాకాండము 24వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని చూసిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశమండలపు తేజం వంటిదియు. ఇక్కడ మనం 5వ కోణాన్ని చూసినట్లయితే ఆయన పాదముల దగ్గర, ఆయన పాదముల క్రింద ఏముందండి? ఆకాశ మండలపు అంటే ఆకాశముతో స్వచ్ఛమైన ఆకాశం అని అర్థం. ఆకాశ మండలపు అని ఉంది కదా, దానికి అర్థం ఏంటంటే వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, స్వచ్ఛమైన ఆకాశమును చూస్తూ వచ్చారంట. ఏ ఆకాశం చూస్తూ వచ్చారండి? స్వచ్ఛమైన ఆకాశం. స్వచ్ఛమైన ఆకాశం అంటే ఎక్కడ ఉంది అది? ఇప్పుడు మనకు కనపడేది స్వచ్ఛమైనది కాదా? ఏమో దేవునికే తెలియాలి, మనకేం తెలుసు. స్వచ్ఛమైన ఆకాశం అంటే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, క్రొత్త ఆకాశం క్రొత్త, అది స్వచ్ఛమైనది. అది స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైనది అంటే అర్థం ఏంటి? ఏ కల్మషం లేనిది, ఇంకా కపటం లేనిదా? ఇంకా ఆకాశానికి కపటాలు ఈ కల్మషాలు ఉంటాయని నేను ఇప్పుడే అంటున్నా. నిస్వార్థములే. ఇంకా
సరే, ఆకాశం అనేది ఒక మనిషి కాదండి, మనిషిలో ఉండే లక్షణాలు మీరు చెబుతున్నారు. అది ఎలా ఉందంటే స్వచ్ఛమైనది అంటే ఏంటి, దానిలో అసలు మనం చూడటానికి కూడా ఆ ఆకాశంలో ఒక్క లోపము కూడా లేనిదని అర్థం. ఏ లోపము కూడా లేనటువంటిది అంత గొప్ప ఆకాశము ప్రభు పాదముల కింద ఉన్న అనుభవాన్ని ఇశ్రాయేలు 70 ప్రజలు 70 మంది ప్రధానులు చూడగలుగుతూ వచ్చారు. దేవుని ఎద్దకు ఎక్కిపోయి, దేవుని ఎద్దకు ఎక్కిపోవటం ద్వారా దేవుని యొక్క పాదముల కింద స్వచ్ఛమైన ఆకాశమును చూడగలుగుతూ వచ్చారు. అదే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కనపడుతుంది, దాంట్లో సూర్యుడైనను చంద్రుడైన లేడు, మరి ఎవరున్నారు? సర్వాధికారి అయిన ప్రభువే ప్రకాశించేవాడు కూడా అనుభవం మనం చూస్తున్నాం. ఎవరండి? సర్వాధికారి అయిన ప్రభు, సర్వోన్నతుడైన ప్రభు, గొర్రెపిల్ల అక్కడ ప్రకాశించేదిగా ప్రకటన గ్రంథంలో మనం 18వ అధ్యాయం కానించి మనం చదువుకుంటూ వస్తే గొర్రెపిల్ల అక్కడ ప్రకాశించే అనుభవం మనకు కనబడుతూ వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే స్వచ్ఛమైన ఆకాశం దగ్గరికి ఇంకా పౌలు అంటాడు, నేను 3వ ఆకాశంలోకి ఎక్కిపోతేని. కొరింథీయులకు రాసిన పత్రికలోనే అక్కడ పౌలు మాట్లాడతారు కొలసీలను, నేను 3వ ఆకాశంలోకి ఎక్కిపోతేనే అంటాడు పౌలు. పౌలు యొక్క జీవితంలో ఎక్కిపోయిన అనుభవం కనబడుతూ వస్తుంది. కానీ ఈరోజు మన జీవితంలో ఒకానొక సందర్భంలో పాపంలో లోకంలో జీవిస్తున్న మనల్ని స్వచ్ఛమైన ఆకాశం దగ్గరికి తీసుకెళ్లటం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఒక స్వచ్ఛమైన ఆకాశం కనబడబోతుంది. అది ఎంతో పరిశుద్ధమైన విధానంలో, ఎంతో ప్రసన్నత కలిగినదిగా, ఏ లోపము లేనిదిగా ఉండేటటువంటి స్వచ్ఛమైన ఆకాశం దగ్గరికి ప్రభు మనల్ని నడిపించడం కొరకై, ఆ స్వచ్ఛమైన ఆకాశంలోకి మనం ఎక్కిపోవడం కొరకై యేసు ప్రభువారు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఇది ఎన్నో మాట 5. అట్టి స్వచ్ఛమైన ఆకాశమునకు ఒక రోజు మనం ఎక్కిపోయేవారు ఉంటున్నాం. అట్టి స్వచ్ఛమైన ఆకాశం దగ్గరికి మనం ఎక్కిపోవడం కొరకై దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి మన కొరకై కలువరిశిలలో తన కుమారుడు ప్రాణం పెట్టేటట్టు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇదన్నో మాట 5. 6వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలా నీలమయమైన వస్త్రం వంటిది ఆకాశ మండలపు తేజో వంటిది ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఎన్నో మాట అండి, ఇది 6వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పాదముల క్రింద చదవండి, అక్కడ రాయబడిన మాట తేజము వంటిది ఉండెను. అంటే అర్థం ఏంటి? తేజము వంటిది ఉండెను, ఆయన పాదాల కింద ప్రకాశిస్తున్నది ఉందని అర్థం. ప్రకాశించేది ఉందని అర్థం. ఆయన పాదాల కింద ఏముందండి? ప్రకాశమైనటువంటి వెలుగు, తేజోమయమైనటువంటిది అంటే ప్రకాశమైనది, ప్రకాశించేది, ప్రకాశిస్తున్నటువంటి సువర్ణం కలిగినది, ఎంతో శ్రేష్టకరమైన ప్రకాశమైనటువంటిది ఆయన పాదముల కింద గొప్ప వెలుగు ఉంటూ వచ్చింది. గొప్ప వెలుగు ఆయన పాదాల కింద ఉంది. తేజోమయంది. తేజోమయుడు అంటే తేజోమయుడైన దేవుడు అని కూడా మనం అంటాం కదా. తేజోమయుడు వాడు అంత గొప్ప తేజోమయమైనటువంటి ఉండెను అంటే అర్థం ఏంటి? అంత గొప్ప వెలుగు ప్రభు పాదముల కింద ఉంది. ప్రభు పాదముల కింద ఉంది. ఆ గొప్ప వెలుగుని యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యేసు ద్వారా అటు గొప్ప వెలుగుని మనం పొందుకోవటం ద్వారా ఈరోజు మన జీవితాల్లో ఉండే చీకటి పోయి గొప్ప వెలుగుకరమైన జీవితాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఈరోజు గొప్ప వెలుగుమయమైనటువంటి తేజోమయుడైన దేవునిలోకి మాట చెప్పమంటారా? వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు దేవునికి వెలుపుటుండం మనం, ఇప్పుడు తేజోమయుడైన దేవునిలో కలిసిపోయాం మనం. ఇప్పుడు మనల్ని చూడాలంటే ఎక్కడ కనపడతాం మనం? దేవునిలో. తేజోమయుడైన దేవునిలో కనబడే అనుభవంలోకి యేసు ప్రభువారు తన కలువరిశిలువ ద్వారా మనల్ని తేజోమయుడైన దేవునిలోకి తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, ఎంతో తేజోమయుడైన దేవుడి, ఎంతో తేజోమయుడైన దేవుడి, ఆ తేజోమయుడైన దేవుడిగా నీవుండి, ఎంతో తేజస్సు కలిగిన దేవుడిగా నీవుండి, ఆ తేజస్సు కలిగిన అనుభవంలోకి నన్ను తీసుకొచ్చి తేజోమయుడైన నీలో నన్ను ప్రభువా కలిపేసుకున్నందుకై నీకు స్తోత్రములు ప్రభుని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క 70 మంది ప్రధానులు దేవుని వద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితాల్లో మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క దేవుని చూశారు. 2
ఆయన పాదాలను చూశారు. 3 ఆయన పాదముల దగ్గర ఉన్న నిగనిగలాడేది చూశారు, అంటే మెరిసే ప్రకాశవంతమైన ప్రతిబింబం, కాంతి వంటి ప్రతిబింబం. 4 ఆయన పాదం కింద నీలమయమైనది, అంటే నీళ్ళతో కూడింది, నీలాలతో కూడింది. 5 ఆయన చూడండి, ఆయన పాదముల క్రింద ఆకాశపులు, అంటే ఆకాశ మండలపు అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైన ఆకాశాన్ని చూస్తూ వచ్చారు. ఇక 6వదిగా ఆయన పాదముల కింద తేజోమైనటువంటిది, అంటే ప్రకాశించే ఒక తేజస్సు కలిగిన వెలుగును చూసి దేవునిలో ఉన్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. 7వ మాట చూసినట్టే నిర్గమాకాండం 24:11. నిర్గమాకాండం 24:11. ఆయన ఇశ్రాయేలులోని ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు, వారు దేవుని చూచి బా ఎంత గొప్పవారో చూడండి. వారి జీవితాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హానియు బా. దేవుడు మోషేతో ఏమంటాడు? మోషే, నన్ను చూసి ఏ నరుడు కూడా, దేవుని ప్రసన్నత అంత. అందుకే మోషే చనిపోకూడదనే కదా దేవుడు బండ సందులో మోషేని దాచిపెట్టి ఏం చేశాడు దేవుడు? ఆ బండ సందులో నుండి బండ దాటి వెళ్ళినప్పుడు ఆయన చేయి తీసిన తర్వాత ఆయన పార్శ్వమును మాత్రమే చూడగలిగాడు మోషే, అవునా కదా? మరి అలాంటి గొప్ప మోషే, అంత గొప్ప అనుభవం కలిగినటువంటి మోషే, అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారండి? దేవుని చూశారు కానీ వాళ్ళకి ఏ హాని జరగలేదంట. ఏ హాని వాళ్ళకి జరగల. బా ఎంత గొప్ప ధన్యత. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవుని చూసిన తర్వాత వారి ప్రాణాలు కాపాడబడుతూ వచ్చినాయి. వారి ప్రాణాలకి ఏ హాని జరగకోకుండా, ఏం చేయబడుతూ వచ్చిందండి? కాపాడబడుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క పాదముల కిందకు వచ్చిన ఆ పాదముల దగ్గర చివరిగా వాళ్ళు చూసి ఏం చేస్తూ వచ్చారు? అన్నపానములు పుచ్చుకున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రధానులకి ఏ హానియు జరగలేదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి, దేవుని మందిరానికి వచ్చిన క్రైస్తవుడికి ఏ హానియో కూడా జరగదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే దేవుడు కాపాడుతాడు. మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ప్రతి సందర్భంలో కూడా దేవుని చూసిన ప్రజల్ని దేవుడు కాపాడేవాడు ఉంటాడు. అందుకే బైబిల్ ఉంది కదా, నిదానించి చూడుడి, యెహోవా ఇచ్చే రక్షణని మీరు ఓరకనే నిలుచుండి చూడుడి. నిర్గమాకాండం 14:14, 13, 14, 15 వచనాలు రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క రక్షణను, దేవుడిచ్చే రక్షణను ఊరకనే నిల్చుండి చూడుడి. యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, నా వైపు చూచి రక్షణ పొందుడి అని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. నా వైపు చూసి భూదిగాంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడు, మరి ఎవ్వరునూ లేడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది దేవుణ్ణి చూచారు. వారి యొక్క జీవితంలో రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి చూచి కూడా బ్రతికున్నారంటే రక్షణ అనుభవం కలిగి ఉన్నారని అర్థం. ఎంత గొప్ప అనుభవాన్ని దేవుడు ఇశ్రాయేలు 70 మంది ప్రజల ప్రధానులకు ఇచ్చాడో చూడండి. ఆ 70 మంది ప్రజల్లో ప్రధానులకు ఇచ్చిన ధన్యత ఈరోజు ఈ యొక్క ఎల్షద్దాయి ప్రార్థన మందిరంలో ఉన్న మనందరికీ దేవుడు ఇస్తూ వచ్చాడు. మనం దేవుని చూసిన ఏ హాని మనకు జరగకోకుండా తన కృపలో మనం రక్షించిన వాడుకున్నాడు. రక్షణ మార్మోస్ మనకిచ్చి ఆయన రక్షణ ద్వారా మనల్ని కాపాడుతూ వచ్చాడు. తన కృపను బట్టి మనకి ఏ హాని జరగకోకుండా, ఓ రోజు ఈ లోకం విడిచిపెట్టినా, ఓ రోజు ఈ లోకం నుంచి విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినా ఏ హాని జరగకోకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరైనా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ హాని అంటే నరకంలోకి మనం వెళ్ళిపోకుండా, నరకాగ్నిలోకి మనం కాలిపోకుండా దేవుని రాజ్యంలో ఉండటం కొరకై, ఆ నరకం మనకి ఏ హాని చేయకోకుండా ఉండటం కొరకై మహోన్నతుడైన దేవుని భూమి మీద మనం చూసినప్పుడు ఆ దేవుడు ఆ నరకం నుండి తప్పించి మనకు రక్షణ ఇచ్చి మారుమనసు పాప క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని చేర్చేవాడుకున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి. అంటే ఇశ్రాయేలు ప్రధానులు దేవుని మీదకి ఎక్కిపోవడం ద్వారా వారి జీవితాలు ఇవి జరుగుతూ వచ్చినాయి. ఏంటి? మొదటగా దేవుని చూచారు. 2 ఆయన పాదములు చూడగలిగారు. 3 ఆయన పాదముల దగ్గర నిగనిగలాడి చూడగలుగుతూ వచ్చారు. 4 ఆయన పాదముల కింద నీలమయమైనటువంటి వస్తువు అంటే చూడగలుగుతూ వచ్చారు. ఇంకా ఆయన పాదముల కింద ఆకాశపు మండలపును చూడగలుగుతూ వచ్చారు. ఇంకా స్వచ్ఛమైన ఆకాశంను, ఇంకా
ఇశ్రాయేలు ప్రజలకు ఎవ్వరికి ఏ హాని జరగలేదు. అంటే ఆయన చూచిన వారికి ఏ హాని చేయలేదు, వారికి ఏ హాని జరగలేదంట. వారు సజీవులుగా ఉండారని అర్థం. కానీ ఈరోజు మనం దేవుని చూస్తున్న వాక్య వెలుగులో మనం సజీవులుగా ఉండామంటే దేవుని కృపే. అంటే దేవుని కృప మన జీవితాల్లో సజీవులమైన మన జీవితాల్లో అనుమతించడం ద్వారా దేవుని యొద్దకు ఎక్కువ వచ్చిన మనం, దేవుని సన్నిధికి ఎక్కువ వచ్చిన మనం, మనకే హాని జరగకుండా దేవుడు కాపాడుతూ నేటికి మనం సజీవులుగా ఉంచుతూ ఆ గొప్ప రక్షణ ఇచ్చి మనకే హాని జరగకుండా మనం కాపాడినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేవారు ఉన్నట్లు గొప్ప ఆరాధన. ప్రభా, నిన్ను చూడగలిగే ధన్యత, నీ పాదాలను చూడగలిగే ధన్యత, నీ పాదాల కింద నిగనిగలాడే చూడగలిగే ధన్యత, నీలమయమైనటువంటి వస్తువుని చూడగలిగే ధన్యత, ఆకాశం చుట్టూని ఆకాశ మండలం తేజస్సు అంటే స్వచ్ఛమైన ఆకాశం చూడగలిగే ధన్యత. ఇంకా అందు మాత్రమే కాదు తండ్రి, ఇంకా చూడగా ఆ రోజుగా తేజోమయమైన వెలుగుగా చూడగలిగే ధన్యత, ఇంకా ఏ హాని జరగకుండా గొప్ప రక్షణ ఇచ్చావు. ఇట్టి ధన్యత నీ దగ్గరికి ఎక్కి రావటం ద్వారా నువ్వు నాకు ఇచ్చినందుకై నేను నీకు ఏమి ఇచ్చినారో వస్తున్నా ఒప్పుకుంటూ, ప్రభా ఏమి ఇవ్వలేని వాడిని అని ఒప్పుకుంటూ, ప్రభా కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని ప్రభుని ఆరాధించేవారు ఉన్నాం. వాక్య వెలుగులో విన్న వాక్య ప్రకారం ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే వారికి ప్రాణాలు కూడా హాని కలగకోకుండా దేవుడు కాపాడి వారికి గొప్ప రక్షణ ఇచ్చి దేవుని చూసిన వారిని సజీవులుగా ఎట్టా సజీవులుగా నిలుపుతూ వచ్చాడు, మనల్ని కూడా అట్టే సజీవులుగా ప్రభు నిలిపి దేవుని చూసిన వాక్య వెలుగులో ప్రభుని చూసిన మనల్ని సజీవులుగా ప్రభు చేసినందుకై ప్రభుని ఏం చేయాలి, మనం ఆరాధించేవారు ఉన్నట్లు ప్రభు మనల్ని స్థిరపరిచి బలపరిచి ప్రభు సన్నిధిలో ఒక గొప్ప ఆరాధన వాక్య వెలుగులో మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో నిలబడి ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత మొదట సహోదరుడు, తర్వాత సండే స్కూల్ టీచర్, అటు తర్వాత పోయిన వారం యవనస్తులు సమయం ఇచ్చేవారు కాబట్టి ఈ వారం పెద్దవారు ఆరాధన చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం. లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకున్న తర్వాత ఆరాధనలోకి వ్యక్తిగతంగా ఆరాధనలో ప్రవేశిద్దాం.